హలో అండి. నేను ఈరోజు అటుకుల మిక్చర్ ఎట్లా చేయాలనేది చూపిస్తాను నేను మీకు. సో ముందుగానే ఇక్కడ టాటా సంపన్వి బ్రాండ్వి అటుకులు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, లెమన్ జ్యూస్, సాల్ట్, పల్లీలు, పుట్నాలు, మళ్ళీ జింజర్, మళ్ళీ జీలకర్ర పౌడర్. సో ఫస్ట్కి అయితే ఆయిల్ అయితే వేడిగా పెట్టేసేసి ఇక్కడ పల్లీలు అయితే వేయించి తీసుకోవాలి ఫస్ట్ సైడ్కి. దెన్ నెక్స్ట్ పుట్నాలు కూడా అట్లాగే ఫ్రై చేసేసి అయితే సైడ్కి తీసుకోవాలి. ఇవి రెండు సైడ్కి తీసేసుకున్నాక మీరు కావాలంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. అదే ఆయిల్లోనే ఇప్పుడు జీలకర్ర మళ్ళీ జింజర్ రెండు కలిపి దంచాం కదండి సన్నగా, అది వేసుకోవాలి పేస్ట్. అది వేసేసి అది కొంచెం బాగా గోల్డ్ కలర్ లాగా రావాలి. అది అప్పుడు వచ్చినాక ఇంగువ వేసేసి మళ్ళీ కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా కొంచెం బాగా వేగి క్రిస్పీగా రావాలి. అప్పుడు దాని తర్వాత ఇక్కడైతే చిల్లీ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే రెడ్ చిల్లీ యాడ్ చేసుకున్నాను. అవి కూడా బాగా మొత్తం ఇట్లా మగ్గిపోవాలండి. అది అయిన తర్వాత ఎండుమిర్చి వేయాలి, పసుపు వేయాలి. దీంట్లో కారం పొడి అవసరం లేదండి, ఆల్రెడీ చిల్లీ వేసాము, మళ్ళీ ఎండుమిర్చి వేసాము. సో ఇప్పుడైతే గరం మసాలా వేసేస్తున్నా. సో అన్నీ స్పైస్ ఉంటాయి కదండి, సో కారం పొడి అయితే అవసరం ఉండదు దీంట్లో. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసి కొంచెం బాగా కలుపుకోవాలి. దాని తర్వాత అవి ఏం ఫ్రై చేసి పెట్టుకున్నామో పల్లీలు, పుట్నాలు, అవి కూడా వేసేసుకొని లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ ఎట్లా అంటే కొంచెం ఆయిల్లో బాగా ఇట్లా ఫ్రై అవ్వాలండి, నేను చూపిస్తున్నాను కదా అట్లా. అదంతా అయినాక ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఆ ఆయిల్ తీసుకొని ఇక్కడ అటుకుల్లో వేసేసుకొని కొంచెం మెల్లగా కలుపుకోవాలి, లేదంటే అవి విరిగిపోతాయి. చూడండి ఇట్లా. సో రెడీ అయ్యండి హెల్దీ స్నాక్స్. బాయ్ బాయ్ అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.